హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. 3G ట్రాన్స్కో నుంచి చూసుకున్నట్లయితే కనుక లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక 250 పోస్టులకు సంబంధించినటువంటి అప్రెంటిస్షిప్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. అప్రెంటిస్షిప్ చూసుకున్నట్లయితే కనుక గ్రాడ్యుయేట్స్ వచ్చేసి ఈసీఈ, ట్రిపుల్ ఈ, సిఎస్సి, మెకానికల్, సివిల్ అండ్ ఐటీకి సంబంధించినటువంటి వారు మొత్తం 120 మంది వేకెన్సీస్ అనేటువంటి అడగడం జరిగింది అనమాట అండి. అలాగనే డిప్లొమా చేసినటువంటి వారు డిఈఈ, డిఈసిఈ, డిఎంఈ, డిసిఈ, డిసిఎస్సి చేసినటువంటి వారు 125 మందిని తీసుకుంటున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. వీరికి మంత్లీ స్టైఫండ్ చూసుకున్నట్లయితే కనుక 17,500, డిప్లొమా వరకు వచ్చేసి 15,000 రూపాయలు అనేటువంటిది వీరికి మంత్లీ స్టైఫండ్ ఉండడం జరిగింది అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి మినిమం క్వాలిఫికేషన్, ఏజ్ క్రైటీరియా, ఇటువంటి పూర్తి వివరాలు అనేటువంటిది ఇప్పుడు మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. అదే రకంగా దీని అప్లికేషన్ సంబంధించినటువంటి లాస్ట్ డేట్స్ అనేటువంటిది కూడా నేను మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. సో గ్రాడ్యుయేట్ చేసుకున్నట్లయితే కనుక బీటెక్ చేసినటువంటి వారు ఏదైనా కానీ ఇన్స్టిట్యూట్ నుంచి బీటెక్ చేసినటువంటి వారు, స్టాట్యూటరీ యూనివర్సిటీ నుంచి పొందినటువంటి వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా చేసినటువంటి వారు కూడా సేమ్ స్టేట్ కౌన్సిల్ బోర్డు నుంచి డిప్లొమా సర్టిఫికేట్ ఉన్నటువంటి వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. అయితే మీరు గుర్తుపెట్టుకోండి, ఫైనల్ మీ సర్టిఫికేట్ కన్సాలిడేటెడ్ వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట అండి. వెయిటింగ్ ఫర్ ద ఫైనల్ రిజల్ట్ ఉన్నటువంటి వారు కూడా చూసుకున్నట్లయితే కనుక ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి వీల్లేదనమాట అండి. ఎవరైతే అంటే మేము ఫైనల్ ఇయర్ రాసామంటే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసాము, ఇంకా మాకు రిజల్ట్స్ రాలేదు, రిజల్ట్స్ గురించి వెయిట్ చేస్తున్నాం అన్నటువంటి వారు చూసుకున్నట్లయితే కనుక వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ కాదని చెప్పేసి ఇందులో తెలపడం జరిగింది అనమాట అండి. 18 ఇయర్స్ కంటే తక్కువ ఏజ్ ఉన్నటువంటి వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోలేరని చెప్పేసి తెలపడం జరిగింది. ఏదైనా ఆర్గనైజేషన్లో ఆల్రెడీ అప్రెంటిస్షిప్ చేస్తున్నటువంటి వారు ఉన్నట్లయితే కనుక ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి కుదరదని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. జాబ్ ఎక్స్పీరియన్స్, మోర్ దెన్ 1 year జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి కుదరదు అని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే కనుక డీబీటీ రిజిస్ట్రేషన్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వీరికి ఆధార్ సీడెడ్ బ్యాంక్ డీటెయిల్స్కి వెళ్ళిపోతుంది అన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అయితే దీనికి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏం కావాలి అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక అప్రెంటిస్షిప్ రిజిస్ట్రేషన్ ఎన్రోల్మెంట్ నెంబర్ నాట్స్ నుంచి 100% ఉన్నటువంటి దాన్ని కంప్లీట్ అయినటువంటి ప్రొఫైల్ అనేటువంటిది కంపల్సరీ ఉండాలి. స్కానర్డ్ కాపీస్, డాక్యుమెంట్, సర్టిఫికేట్స్ అండ్ మార్క్ షీట్స్ అనేటువంటిది కంపల్సరీగా క్లియర్గా ఎలిజిబుల్గా ఉండాలని చెప్పి తెలపడం జరిగింది. ప్రూఫ్ ఆఫ్ ఏజ్ కింద మెట్రికులేషన్ సర్టిఫికేట్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వారికి చూసుకున్నట్లయితే కనుక వారికి క్యాస్ట్ సర్టిఫికేట్, బ్యాంక్ క్యాన్సిల్ చెక్, అదే రకంగా ఫస్ట్ పేజ్ ఆఫ్ పాస్బుక్, డీబీటీ ఎనేబుల్ డాక్యుమెంట్ గురించి అని చెప్పేసి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేటువంటిది, అలాగే సిగ్నేచర్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. అయితే మీరు అప్లై చేసిన తర్వాత 1:2 రేషియోలో క్యాండిడేట్స్ అనేటువంటిది పిలవడం జరుగుతుంది అనమాట అండి. ఎట్లా సెలెక్షన్ చేస్తారంటే మీకు వచ్చినటువంటి మెరిట్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో మార్క్స్ లిస్ట్ మెరిట్ లిస్ట్ ఆధారంగా తీసుకుని మీరు చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. 1:2 ఆధారంగా తీసుకుని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు అప్రెంటిస్షిప్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. షార్ట్ లిస్ట్ అయినటువంటి వారిని మీరు రిజిస్టర్డ్ మెయిల్ ద్వారానే వారికి ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. వీరికి టీఏ అలవెన్సెస్ అనేటువంటిది లేదని చెప్పేసి ఫర్ అటెండింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక ఒకవేళ ఎవరైతే నాట్స్లో ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నటువంటి వారైతే కనుక లాగిన్ అయ్యి ఎస్టాబ్లిష్మెంట్ రిక్వెస్ట్ మెనూ అనేటువంటి క్లిక్ చేసి క్లిక్ ఫైండ్ ఎస్టాబ్లిష్ రిక్రూట్మెంట్, అప్లోడ్ రెస్యూమ్, చూస్ ఎస్టాబ్లిష్మెంట్ నేమ్, టైప్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ తెలంగాణ లిమిటెడ్ అండ్ రీసెర్చ్, క్లిక్ అప్లై అగైన్ అనేటువంటి దాన్ని మనం క్లిక్ చేయాలన్నమాట అండి. ఒకవేళ ఎవరైతే వెబ్ పోర్టల్లో అప్లై చేసుకోలేదో వారికి చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ natseducation.gov.in స్టూడెంట్స్ లాగిన్ PHP దాంట్లోకి ఫస్ట్ వెళ్ళి లాగిన్ అయిన తర్వాత క్లిక్ ఎన్రోల్ కొట్టిన తర్వాత కంప్లీట్ ద అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఏ యూనిక్ ఎన్రోల్మెంట్ నెంబర్ ఫర్ ఈచ్ స్టూడెంట్ విల్ బి జనరేటెడ్. ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క ఈచ్ యూనిక్ నెంబర్ అనేటువంటిది జనరేట్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. దాని తర్వాత స్టెప్ 2లోకి వెళ్ళిపోతారనమాట అండి. అందులో లాగిన్, క్లిక్ ఫర్ ఎస్టాబ్లిష్ రిక్వెస్ట్మెంట్ మెనూ, క్లిక్ ఫైండ్ ఎస్టాబ్లిష్మెంట్ అనేటువంటి క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ రెజ్యూమ్, తర్వాత చూస్ యువర్ ఎస్టాబ్లిష్మెంట్ నేమ్, తర్వాత టైప్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ అండ్ సర్చ్, క్లిక్ అప్లై అగైన్ అనేటువంటి దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే కనుక మీకు అప్లికేషన్ అనేటువంటిది అయిపోతుంది అన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అయితే మీకు అప్రెంటిస్షిప్ చేసే టైంలో మీకు వచ్చేటువంటి శాలరీ మీకు వచ్చేటువంటి స్టైఫండ్ ఏదైతే ఉందో ఆ స్టైఫండ్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక డివైడ్ అవుతుంది అనమాట అండి. ఫస్ట్ మీకు డీబీటీ నుంచి నాట్స్ నుంచి చూసుకున్నట్లయితే కనుక స్కీమ్ ద్వారా 4,000 వచ్చేసి డిప్లొమా వారికి, 4,500 వచ్చేసి గ్రాడ్యుయేట్స్కి వస్తుంది అనమాట అండి. ఆ తర్వాత మిగతా అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మన 3G ట్రాన్స్కో వారు ప్రొవైడ్ చేస్తారనమాట అండి. ఏదైతే డిప్లొమా వాళ్ళకి చూసుకున్నట్లయితే కనుక 15,000 అనేటువంటిది
వీళ్ళకి పే స్కేల్ స్టైఫండ్ ఉండడం జరిగింది. అయితే ఇంజనీరింగ్ వాళ్ళు చూసుకున్నట్లయితే కనుక 17,500 అనేటువంటిది ఉంది కదండి. సో 4,500 అయిపోయిన తర్వాత మిగతా రెస్ట్ ఆఫ్ డిప్లొమా వరకు వచ్చేసి 11,000, అదే రకంగా ఇంజనీరింగ్ వాళ్ళు చూసుకున్నట్లయితే కనుక 13,000 అనేటువంటిది టీజీ ట్రాన్స్కో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట అండి. మీకు డ్యూరేషన్ చూసుకున్నట్లయితే కనుక 1 year అనేటువంటిది మీరు జాయిన్ అయినటువంటి డేట్ నుంచి 1 year అనేటువంటిది అప్రెంటిస్షిప్ టైమ్గా ఉండటం జరుగుతుంది అనమాట అండి. లొకేషన్ వచ్చేసి మీరు పర్టికులర్ లొకేషన్లో ఉంటారన్నట్టుగా ఏమీ తెలపలేదు. కంపెనీ రిక్వైర్మెంట్స్ సంబంధించినటువంటి మీకు లొకేషన్ అనేటువంటిది ఉంటుంది. అలాగని ట్రైనింగ్ పార్ట్లో మీరు చేంజ్ అయ్యేటువంటి టైం కూడా ఉంటుంది అనమాట అండి. మీ యొక్క పర్ఫార్మెన్స్ మీద మీకు అప్రెంటిస్షిప్ అనేటువంటిది ఎవాల్యుయేట్ చేస్తున్నట్లుగా వీక్లీ వర్క్ డైరీ ద్వారా మీకు తీసుకుంటున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సో దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక టీజీ ట్రాన్స్కో అప్రెంటిస్షిప్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఆల్రెడీ 20th February నుంచి స్టార్ట్ అవడం జరిగింది అనమాట అండి. లాస్ట్ డేట్ ఆఫ్ నాట్స్ పోర్టల్ చూసుకున్నట్లయితే కనుక 26th అనమాట అండి. అంటే మరొక 3 రోజులు అనేటువంటిది ఉందన్నమాట అండి. లాస్ట్ డేట్ ఫర్ అప్లయింగ్ ట్రాన్స్మిషన్ చూసుకున్నట్లయితే కనుక 27th, అంటే ఇంకో మరొక 4 days అనేటువంటి టైం ఉందన్నమాట అండి. ఈ టైంలోపు మీరు మీ పోస్టులకి అప్లై ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరి పోస్ట్కి అప్లై చేసుకోండి అనమాట అండి. గుర్తుపెట్టుకోండి, ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి వారు గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే కనుక ఇంపార్టెంట్ నోట్ అనమాట అండి. ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి వారు లేకపోతే రిజల్ట్స్ గురించి వెయిట్ చేస్తున్నవారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోకూడదు. 18 years లోపు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవడానికి కుదరదు అనమాట అండి. అలాగనే ఏదైనా ఆర్గనైజేషన్లో 1 year నుంచి వర్క్ చేస్తున్నటువంటి వారు అప్లై చేసుకోవడానికి కుదరదు అనమాట అండి. అలాగనే వేరే దాంట్లో అప్రెంటిస్షిప్ చేస్తున్నటువంటి వారు దీంట్లో చేసుకోవడానికి కుదరదు. సో ఇటువంటిదన్నీ గుర్తుపెట్టుకొని మీరైతే అప్లికేషన్ అనేటువంటిది ఫిల్అప్ చేసుకోండి అనమాట అండి. డేట్స్ అనేటువంటి చాలా తక్కువలో ఉంది కాబట్టి మ్యాక్సిమం మీరు అప్లై చేసుకోండి. అప్రెంటిస్షిప్ వచ్చినటువంటి వారికి ఫర్దర్గా మీకు చాలా ఫెసిలిటీస్ అనేటువంటిది వస్తుంది కాబట్టి సో మీరు మ్యాక్సిమం దీన్ని చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు దీన్ని కంపల్సరీగా అప్లై చేసుకోవడానికి చూసుకోండి అనమాట అండి. మరిన్ని వివరాల కొరకు ఇటువంటి టీజీ ట్రాన్స్కో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ గురించి మీరు మన సొమ్ము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక రెగ్యులర్ మీరు అప్డేట్స్ అనేటువంటి పొందుకోవడానికి మీకు ఛాన్స్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. మీరు అలాగనే ఇంకా ఈ వీడియోని అనేకులకు షేర్ చేయండి. తద్వారా ఎవరైతే ఇంకా తెలియని క్యాండిడేట్స్ ఎవరైతున్నారో వారందరికీ ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది రీచ్ చేసిన వారు అవుతారనమాట అండి. మరిన్ని వివరాల కొరకు మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. హ్యావ్ నెక్స్ట్ డే. బాయ్.